హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయల సీజన్ వచ్చింది కదా. మనకి సీజన్ అయిపోయిన తర్వాత మామిడికాయ పప్పు కానీ ఏదైనా మామిడికాయ ఫ్లేవర్ ఏదైనా తినాలి అనిపిస్తే మనకి మామిడికాయలు దొరకవు. అలా కాకుండా సంవత్సరం అంతా మామిడికాయ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలనేది, ఎలా స్టోర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక 20 మామిడికాయలు తీసుకొని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టాను. వాటర్లో నానబెట్టడం వల్ల దానిపైన డస్ట్ కానీ మురికి ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత ఇలా పీల్ చేసేసుకొని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఎన్ని ముక్కలు అవుతాయో ఒక బౌల్ తీసుకొని కొలుచుకోవాలి. ఖచ్చితంగా కొలుచుకోవాలండి, లేదంటే మనకి ఉప్పు కొలత అనేది తెలియదు. అందుకని ముక్కల్ని ఖచ్చితంగా కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని ముక్కలు మొత్తాన్ని కొలుచుకొని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోండి. వెడల్పుగా తీసుకోవాలండి, ఎందుకంటే మనం దీన్ని 3 రోజుల పాటు ఊర పెడతాము. ఊరిన తర్వాత దానిలోకి ఊట కూడా వస్తుంది కాబట్టి ఇంకా ముక్కలు అనేవి పైకి వస్తాయి. అందుకని కొంచెం పెద్ద గిన్నెని తీసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం కొలుచుకున్న తర్వాత దీనిలోకి పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపును ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నానండి. నేను 20 మామిడికాయలు తీసుకున్నాను. నాకు 8 గిన్నెల వరకు ముక్కలు వచ్చాయి నేను తీసుకున్న బౌల్తో. అయితే 8 గిన్నెల ముక్కలకి కొంచెం తగ్గించి ఒక గిన్నె ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు మొత్తం నిండుగా కాకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు కొలుచుకునేటప్పుడు మాత్రం బాగా నిండుగా కొలుచుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి. మనం తర్వాత పప్పులో వాటిల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు బాగా తక్కువ వేసుకున్నా సరే పర్వాలేదు. ఇదైతే పర్ఫెక్ట్ కొలత, అందుకని చెప్తున్నాను. 8 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నెకి కొంచెం తగ్గించి, అలాగే 4 గిన్నెల ముక్కలకి అరగిన్నె ఉప్పు అలా వేసుకోవాలి. చూడండి, ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఓట అనేది చక్కగా దిగిపోయి ఉంటుంది. చూశారు కదా ఓట ఎంత బాగా ఊరిందో. అందుకని కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. ఓట చక్కగా ఊరుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఓటను మొత్తాన్ని పిండేసుకోవాలి. ముక్కలు గట్టిగా పిండుకోవాలండి. కొంచెం కూడా ఓట ఉండకూడదు. ఓట ఉంది అంటే కనుక ముక్క మెత్తబడిపోతుంది, మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. అందుకని చాలా గట్టిగా పిండుకోండి. వీలైనంత గట్టిగా పిండిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే కనుక ముక్కల్లో ఓట ఉంటుందని అప్పుడు ఒక క్లాత్లో వేసేసి మూటలాగా కట్టేసి దానిపైన వెయిట్ పెట్టేసి కింద జల్లెలు లాంటిది పెట్టుకున్నారంటే ఓట మొత్తం దానిలోకి దిగిపోతుంది. అప్పుడు మీరు వాటిని ఎండపెట్టుకోవచ్చు. అలా చేసుకున్నారంటే కొంచెం కూడా ఓట అనేది ముక్కల్లో ఉండదు. నాకు అలవాటు అయింది కాబట్టి నేనైతే ఇలా చేత్తోనే గట్టిగా పిండేసుకుంటున్నాను. చూసారు కదా ఓట అయితే ఎంత వచ్చిందో. 3 రోజులకి చాలా ఓట వచ్చిందండి. అది మనం కల్లుప్పే వేసుకోవాలండి ఖచ్చితంగా. సాల్ట్ అయితే వేసుకోవద్దు. సాల్ట్ వేసుకున్నారంటే ముక్కలకి బాగా ఉప్పు పట్టేస్తుంది, ఉప్పుగా అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా మొత్తం పిండుకున్న తర్వాత ఒక లుంగీని కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ని పరుచుకొని దానిపైన ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. టెర్రస్ మీద అంటే మీకు బాగా ఎండ పడే దగ్గర ఆరబెట్టుకోండి. నేనైతే టెర్రస్ మీద ఆరబెడుతున్నాను. ఇదిగోండి, ఇలా ఒక లుంగీ వేసుకొని నేనైతే దీని మీద ఆరబెట్టుకుంటున్నాను. బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి అక్కడక్కడ. ఇదిగో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కకి అతుక్కోకుండా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే బాగా ఎండుతాయి. ఎందుకంటే మనం కొంచెం మందంగానే కట్ చేసుకుంటాం కదా, బాగా సన్నగా కట్ చేసుకోకూడదు. ఇవి ఎండేసరికి ఇంకా సన్నగా అయిపోతాయి. చూడండి, ఇలా మొత్తం పలచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇవి ఆరటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. నాకైతే 4 డేస్కి చక్కగా ఎండిపోయాయి. ఎండిన తర్వాత ఎలా ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక చున్నీ కప్పేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే మనం టెర్రస్ మీద ఆరపెడుతున్నప్పుడు డస్ట్ పడుతూ ఉంటుంది కదా, గాలికైనా సరే. అలా డస్ట్ పడింది అంటే మనకి ముక్కలు అనేవి యూజ్ చేసుకోవడానికి పనికిరావు. అందుకని ముందుగానే చున్నీని కానీ ఏదైనా క్లాత్ పల్చగా ఉన్నదాన్ని కప్పేసుకొని వెయిట్ పెట్టేశారంటే మనం ఎక్కడ ఆరబెట్టినా సరే పర్వాలేదు, పాడవకుండా ఉంటాయి. ఒకవేళ పెట్టకుండా ఉన్నారంటే పాడైపోతాయి. అయితే ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకొక రోజు ఎక్స్ట్రా టైం పడుతుంది ఎండటానికి, అంతే. కానీ మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలంటే ఒక రోజు ఆగి అయినా సరే మనము చక్కగా ఎండపెట్టుకొని ఇట్లా క్లాత్ కప్పేసుకొని నీట్గా ఆరబెట్టుకోవాలి.
ఇవైతే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి. ఈ మొత్తం ఎండపెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకు చింతపండు వాడే పని లేకుండా ఇంకా మామిడికాయ ఈ ముక్కల్ని నానబెట్టుకొని మనం పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఈ రసాన్ని వేసుకుంటే పులుపు చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే మామిడికాయ పప్పు తినాలనుకున్నప్పుడు కూడా ఈ మామిడికాయ ముక్కల్ని కొంచెం సేపు నానబెట్టుకున్నామంటే మనం మామిడికాయ పప్పులాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఏ సీజన్ ఆ సీజన్ ఈ సీజన్ అని లేకుండా ఏ సీజన్లో అయినా సరే మామిడికాయ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి నాకు 4 రోజులకి ఇలా ఎండిపోయాయి. అంటే మనం తుంచగానే వెంటనే కట్ అయిపోవాలన్నమాట. మనం ఇలా చేత్తో టచ్ చేసినప్పుడు గలగలమని సౌండ్ రావాలి. అలా వస్తేనే చక్కగా ఎండినట్టు. చూడండి నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. మీ దగ్గర జాడీ ఉంటే కనుక జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. నేనైతే మీకు చూపించడానికి దీనిలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను అంతే. వీటిని ఇలా పెట్టేసుకొని టైట్గా మూత పెట్టేసి అస్తమాటు తీయకుండా మీకు కావాల్సినవన్నీ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. అస్సలు పాడవవు, మనం బాగా ఎండబెట్టుకున్నాం కాబట్టి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.